ఈ ఇంట్లోకి ఒక జపానీస్ సైనికుడు అకస్మాత్తుగా ప్రవేశిస్తాడు. తండ్రి తన గర్భవతి అయిన కూతుర్ని కాపాడడానికి త్వరగా మంచం కింద దాచిపెడతాడు. కానీ ఆయన వెనక్కి తిరిగేలోపే ఆ జపానీస్ సైనికుడు పదునైన కత్తి ఆయన చేతి గుండా దిగిపోతుంది. మంచం కింద ఉన్న కూతురు తన తండ్రి దారుణంగా హత్యకు గురవ్వడం కల్లారా చూసి భయంతో అరవకుండా తన నోటిని చేతులతో గట్టిగా మూసుకుంటుంది. ఆ సైనికుడి కాళ్ళ చప్పుడు బయటకు వెళ్లే వరకు ఆ పిల్ల అలాగే ఊపిరి బిగబట్టి నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో ఆమెకు తీవ్రమైన కాన్పు నొప్పులు మొదలవుతాయి. చుట్టూ ఎవ్వరూ లేని ఆ ఒంటరిదనంలో ఆ నరకాయాతనను భరిస్తూ కొద్దిగా మొక్కజొన్నల గింజలు మాత్రమే తిని తన పూర్తి శక్తిని కూడదీసుకొని 3 కవల పిల్లలకు జన్మనిస్తుంది. కానీ పుట్టిన వెంటనే ఆ పసిపాప ఏడవడంతో ఆ శబ్దం విన్న బయటి సైనికులు కత్తులు పట్టుకొని పిల్లలను చంపడానికి లోపలికి పరిగెత్తుకొస్తారు. సరిగ్గా అదే క్లిష్ట సమయంలో ఒక వృద్ధ సాధువు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆ సాధువు సైనికులను అడ్డుకొని ఆ పిల్లలను నేను తీసుకెళ్లి పెంచుతాను అని చెప్పి కొన్ని మంత్రాలు చదువుతాడు. దాంతో ఆ 3 పిల్లలు సైనికుల కళ్ళ ముందే మాయమైపోతారు. అసలు నిజమేంటంటే ఆ 3 పిల్లల శరీరంపై 7 నక్షత్రాలు పవిత్రమైన గుర్తులుంటాయి. అలాంటి గుర్తులున్న పిల్లలను ఏ సాధారణ శక్తులు ఏమీ చేయలేవు. భవిష్యత్తులో వారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వీరులుగా ఎదుగుతారని తెలుసుకొని ఆ సాధువు ఎంతగానో సంతోషిస్తాడు. 7 ఏళ్లు వేగంగా గడుస్తాయి. 7 ఏళ్ల తర్వాత ఆ 3 పిల్లలు కొంటె చేష్టలతో విపరీతమైన అల్లరితో పెరుగుతారు. తమ గురువు మాటలను కూడా లెక్క చేయకుండా అద్భుతమైన శక్తులతో తిరుగుతూ ఉంటారు.